ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః. ఓం నమో నారాయణాయ నమః. అందరికీ నమస్తే. శ్రీ విష్ణు షోడశనామ స్తోత్రం. ఔషధే చింతయే విష్ణుం భోజనే చ జనార్దనం శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియ సంగమే దుస్సప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహం చ పావకే జలసాయినం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ పఠేత్ సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే. ఈ స్తోత్రం యొక్క ముఖ్యమైన భాగాలు ఏమిటంటే, ఔషధే చింతయేత్ విష్ణు, ఔషధం తీసుకునేటప్పుడు విష్ణువును స్మరించుకోవాలి. భోజనేచ జనార్దనం, భోజనం చేసేటప్పుడు జనార్దుడిని స్మరించుకోవాలి. శయనే పద్మనాభం చ, పడుకునేటప్పుడు పద్మనాభుడిని స్మరించుకోవాలి. వివాహేచ ప్రజాపతిం, వివాహ సమయంలో ప్రజాపతిని స్మరించుకోవాలి. యుద్ధే చక్రధరం దేవం, యుద్ధంలో చక్రధారి అయిన దేవుడిని స్మరించుకోవాలి. ప్రవాసేచ త్రివిక్రమం, ప్రయాణంలో త్రివిక్రముడిని స్మరించుకోవాలి. నారాయణం తనుత్యాగే, శరీరం విడిచేటప్పుడు నారాయణుడిని స్మరించుకోవాలి. శ్రీధరం ప్రియ సంగమం, ఇష్టమైన వారితో కలిసినప్పుడు శ్రీధరుడిని స్మరించుకోవాలి. దుస్సప్నే స్మర గోవిందం, చెడు కళలు వచ్చినప్పుడు గోవిందుడిని స్మరించుకోవాలి. సంకటే మధుసూదనం, ఆపదలో మధుసూదనుని స్మరించుకోవాలి. కాననే నారసింహంచ, అడవిలో నరసింహుడిని స్మరించుకోవాలి. పావకే జలసాయినం, అగ్నిలో జలసాయిని స్మరించుకోవాలి. జల మధ్యే వరాహంచ, నీటిలో వరాహుడిని స్మరించుకోవాలి. పర్వతే రఘునందనం, పర్వతంపై రఘునందనుని స్మరించుకోవాలి. గమనే వామనం చైవ, ప్రయాణంలో వామనుడిని స్మరించుకోవాలి. సర్వకార్యేషు మాధవం, అన్ని పనులలో ఆ మాధవుడిని స్మరించుకోవాలి.